నెల్లూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసన్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి జైలులో వంశీని పరామర్శించి పోలీసులపై అహంకారపూరితంగా హెచ్చరికలు ఏమిటని ప్రశ్నించారు. అధికారంలో ఉన్నప్పుడు పోలీసులను అడ్డుపెట్టుకుని ఇబ్బంది పెట్టింది జగన్మోహన్ రెడ్డినని, ప్రజాస్వామ్యంలో పోలీసులను బట్టలుడదీస్తారనడం రాజ్యాంగ విరుద్ధమని, దీనిని కోర్టు సుమోటోగా తీసుకోవాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ జైల్లో ఉన్నటువంటి రాజకీయ వ్యభిచారి, రౌడీ, ఒక దొంగను చూసేదానికి, వల్లభనేని వంశీని చూసేదానికి ఆయన జైలుకి వెళ్ళి, అంటే ఈ లెవన్ రెడ్డి గారికి, అంటే జగన్మోహన్ రెడ్డి గారికి జైలుకి వెళ్ళడం కొత్త కాదు, చాలా పాత. గతంలో 16 నెలలు జైల్లో ఉండొచ్చాడు పాపం. ఆ జైలు మళ్ళీ ఎలా ఉందో చూడడానికి పోయాడు. జైలుకి వెళ్ళినాడు, నువ్వు పరామర్శించి రావాలి అంతే. కానీ బయటకు వచ్చి మరి పోలీసుల మీద అహంకారం అనేటువంటి నీ ప్రకటన చేసిన తర్వాత నేను చూస్తుంటే నాకు జాలేస్తుంది. మరి నేను జాలనాలో, లేకుంటే తెలివి తక్కువ అనాలో, నేను చేతగాని దద్దమానాలో అర్థం కావట్లేదు లెవన్ రెడ్డి గారు. పోలీసులు బట్టలు ఉడదీస్తాం. ఒక సీఏ అయితే వంశీని అరెస్ట్ చేసే ముందు సంవత్సరంలో నేను రిటైర్డ్ అవుతా అని చెప్పాడు. రిటైర్డ్ అయినా కూడా ఎక్కడున్నా లాక్కొని వస్తాం. ఎక్కడికి లాక్కొని వస్తావు, నీకేం సంబంధం అని అడుగుతున్నా. లెవన్ రెడ్డి, నువ్వు అధికారంలో ఉన్నప్పుడు పోలీసుని నీ గొప్పిట్లో పెట్టుకొని నువ్వు ఆడిందే ఆటగా ఆడించి వాళ్ళ అంతరాత్మలను కూడా ఇబ్బంది పెట్టి నువ్వు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను రాష్ట్ర వ్యాప్తంగా నువ్వు హింసించింది వాస్తవం కాదా అని అడుగుతున్నా లెవన్ రెడ్డి గారు. అదే రకంగా రఘురామరాజు గారిని, ఆ రోజు ఈ పార్టీ ఎంపీని సిబిసిఐడి నెపంతో ఏ కేసు లేకపోయినా తీసుకెళ్లి వాట్సాప్ లో అతను కొట్టేసి చూసేటువంటి దృశ్యాలు నీకు చూపించి ఆనందించిన శాడిస్టువి జగన్మోహన్ రెడ్డి. నువ్వు పోలీసులు ఈ రోజు బట్టలు తీస్తారనటం ఒక ప్రజాస్వామ్య విరుద్ధం. వాళ్ళకి రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి 3 సింహాలు ఓడదీస్తానంటే భారతదేశ రాజ్యాంగాన్ని నువ్వు ఉల్లంఘించినట్టు అని చెప్పి నేను విమర్శనం చేస్తున్నాను. ఈ రోజు సుప్రీంకోర్టు కానీ, హైకోర్టు కానీ దీన్ని సుమోటోగా తీసుకొని జగన్మోహన్ రెడ్డిని వెంటనే కేసు పెట్టి అరెస్ట్ చేయమని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. ఎందుకంటే ఈ లెవన్ రెడ్డి గారు ఒక ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతూ చూస్తుంటే దొంగ పడిగిడుతూ దొంగ నడిచినట్టుంది. అసలు ప్రజాస్వామ్యం అంటే నీకు తెలుసా జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నా. ప్రజాస్వామ్యం మీద అసలు నీకు నమ్మకం ఉందా అని అడుగుతున్నా. అసలు ప్రజాస్వామ్యవాదుల్ని అసలు గౌరవించడం తెలుసా నీకు నేను అడుగుతున్నా. మొత్తం తెలుగుదేశం పార్టీ అరాచకాలు సృష్టిస్తుంది. అరాచకాలు మేము ఒప్పుకోం. అతి త్వరలో అధికారానికి వస్తాం. మొత్తం పగటి కళ్ళగనేటువంటి లెవన్ రెడ్డి గారు, ఈ జీవితంలో నువ్వు అధికారంలోకి రాలేవు. ఒకటైతే వాస్తవం, నిన్న ఏ జైలు నువ్వు సూచించావో అటువంటి తిహార్ జరిగి త్వరలో వెళ్ళటం ఖాయం. అది మాత్రం ఖాయం. కానీ ఈ జన్మకి నువ్వు పగటి కళ్ళ కానాల్సిందే ముఖ్యమంత్రి అని నువ్వు నీ పార్టీ వాళ్ళు. అయితే గన్నవరం ఆఫీసుని నువ్వు పగలగొట్టి ఆ కేసులో ముద్దాయి ఒక హరిజన అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీ వర్గాన్ని నువ్వు కిడ్నాప్ చేసిన వ్యవహారం అందరూ తెలిసింది. నీ జీవితంలో 2 సార్లు 3 సార్లు శాసనసభ్యుడు అయితే అదే ఆఫీసును వాడుకొని నీకు రాజకీయ భిక్ష పెట్టి రాజకీయంగా పైకి తెచ్చింది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు. మరి ఆ ఆఫీసును పగలగొట్టి మరి సత్యవర్ధన్ కిడ్నాప్ చేసి కేసు పెట్టరా, అరెస్ట్ చేయరా అని జగన్మోహన్ అడుగుతున్నా. మరి ఈ రోజు మాట్లాడుతున్నావు విచిత్రమైన మాట. వల్లభనేని వంశీ, కొడాలి నాని, వీళ్ళిద్దరు అందగాళ్ళు. వాళ్ళు చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. వీళ్ళ అందాన్ని చూసి ఆయన భరించలేక వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. నాకు ఒకటే, ప్రజలకు ఒక అనుమానం వస్తుంది జగన్మోహన్ రెడ్డిని చూస్తే. నీ నడక, నీ వాలకం చూసి అందాల గురించి మాట్లాడుతున్నావు అంటే ప్రజలకు ఎందుకో అనుమానం వస్తుంది నీ మీద. ఎందుకు అందాల గురించి మాట్లాడుతున్నావు నేను చూడలే. ఇంతవరకు రాజకీయాలు అందాల గురించి మాట్లాడలేదు. ఛాలెంజ్, 75 సంవత్సరాల్లో మా చంద్రబాబు నాయుడు పరిగెట్టినట్టు మీ వంశీ గాని అందగాడు అంటే వాడు నానిగాడు
వాడి నోట్లో ఎప్పుడు ఆరోగ్యాల పాన్పురాగా ఉంటుంది. శవం ఉన్నట్టుంటాడు వాడికి అందగాడంట. నీకు అందం పిచ్చి పెట్టింది అసలు ఏంది? అసలు నీ గురించి మొత్తం ప్రజల్లో అనేక అనుమానాలు ఉన్నాయి. ముందు అవి తీర్చు. నీ నడక ఎన్ని చూస్తే ఆయన అందగాడంట. అందాన్ని చూసి మేము బయటపోయామంట. సిగ్గు లేకుండా ఇద్దరు ఓడిపోయి వాళ్ళని తీసుకొచ్చి మాకు పోటీ పెట్టి సామాజిక వర్గాలంటే ఈ రాష్ట్రంలో లేపి అసెంబ్లీలో ఒక ఆయన చిప్పిప్పు చూపిస్తే నెల్లూరు ఎమ్మెల్యే ఆనాడు మాజీ మంత్రి వీడు చూస్తే వీడు కొడాలని బూతులు తిడితే వాడు వంశీగాడు చూస్తే ఇంకోటి తిడితే దేవాలయం లాంటి అసెంబ్లీని అప్రశ్న పాలు చేసినటువంటి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం మీది కాదా? ముఖ్యమంత్రి నువ్వు కాదా? నువ్వు ముఖ్యమంత్రిగా పనిచేసావు. నీకు 3 సింహాలు ఎరువు తెలియదని అడుగుతున్నా. మేము అపోజిషన్ చేసాం. అపోజిషన్ లో మేము పోలీసు మీద మాట్లాడాం. వన్ సైడ్ చేయొద్దు, జాగ్రత్తగా ఉండండి, మా ప్రభుత్వం వస్తుంది, ఇబ్బంది పడతారు అని చెప్పామో తప్ప నేను పోరాటాలు చేశా. కేసులు కొత్త కాదు. నీ బతుక్కి నెల్లూరు జిల్లాలో ఈ రాష్ట్రంలో ఎవరికి లేరన్న కేసులు 64 కేసులు నా మీద పెట్టించావు. అవి కేసులు కాదా? నీ వంశీ మీద పెడితేనే కేసా? నువ్వు ప్రేమించే అందగాళ్ళు 2 ఉన్నారు ఈ రాష్ట్రంలో, వంశీ, నానిగాడు. వీళ్ళిద్దరేనా మొత్తం మనుషులు? అర్రే, శవాన్ని చూసి అందగాడంటావు, ఒక దొంగను చూసి అందగాడంటావు. నువ్వేం మనిషివా జగను? మరి ఈ రోజు చూస్తే ఏం చెప్పావు? నిన్న సాయంత్రం 7 గంటలకి వల్లభనే వంశీ వెనక దాగి ఉన్న నిజాలు ట్రూత్ బ్లాస్ట్ చేస్తాం అని అట్టహాసంగా ప్రకటించిన వైసీపీ లాస్ట్ దుస్సని పోయింది. మరి సత్యవర్ధన్ని కిడ్నాప్ కేసు వెనక ఉన్న నిజాలు కూడా మేము బయట పెడతా ఉన్నాం. మీరు పెట్టలేకపోయారు. మీరు పెట్టే లోపల సీసీ కెమెరాల్లో అతను కిడ్నాప్ చేసిన విషయాలు అన్నీ కూడా తెలుగుదేశం పార్టీ ప్రకటించడంతో కంగు తిన్న వైసీపీ గందరగోళం పరిస్థితికి వెళ్ళిపోయింది. నాడు చేతగాని వైసీపీ, దద్దమ్మ వైసీపీ, ఎక్కడ ఉద్యమాలు చేతగాని వైసీపీ, ఉద్యమం అంటే ఏదో తెలియని వైసీపీ. ఆ పార్టీ రాష్ట్ర నాయకులు ప్రతి జిల్లాలో చేతగాని దద్దమ్మలు. మీరా అధికారంలోకి వచ్చేది? మీరా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడేది? లెవెన్ రెడ్డి చెప్పు. పగటికల్లా కనొద్దు. ఈ జన్మకు ముఖ్యమంత్రి కాలేవు, జైలు పోవటం ఖాయం. ప్రజాస్వామ్యాన్ని గురించి మాట్లాడే హక్కు ఈ రాష్ట్రంలో వైసీపీ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డికి కానీ, కింద ఉండేటటువంటి నాయకులకు కానీ, మాజీ మంత్రులకు కానీ, కార్యకర్తలకు కానీ ఆ హక్కు లేదని తెలియజేస్తున్నా. అంతేగాని దొంగలకి రౌడీలు సపోర్ట్ చేసి నేను అధికారంలోకి వస్తా, మీ అంతా చూస్తా. మా చంద్రబాబు మంచోడు కాబట్టి సరిపోయింది, మా మంత్రులు మంచోడు కాబట్టి సరిపోయింది, మా లోకేష్ గారు. మేమే కానీ నీలాగా కక్ష సాధింపు చర్యలు చేస్తుంటే ఒక్కడు మిగిలేవాడు కాదు. మీ పార్టీలో ఒక్కడు మిగిలేవాడు కాదు. చేతగాని దద్దమ్మల పార్టీ 6 నెలల పోషణ చేయలేక మొత్తం అన్ని ఊర్లో కార్పొరేటర్లు, ఎక్స్ఎమ్మెల్యేలు కట్టలు కట్టుకొని మా తెలుగుదేశం పార్టీలో చేసినటువంటి దద్దమ్మ పార్టీ మీ పార్టీ. మీ పార్టీ అధికారంలోకి వచ్చేది కళ. అందుకనే మొన్న ప్రజలు నీకు బుద్ధి చెప్పారు. లెవెన్ రెడ్డి గారు 11 సీట్లతో నిన్ను చావబోయి కన్నులొట్టబోయినట్టు వచ్చావు బయటకు. నువ్వు నీ జీవితంలో అదే రా. ఇంకా నువ్వు ఎన్నికల్లో పోటీ చేసేలేదు, నీ పార్టీ వచ్చేది లేదు. ముందు ప్రజల్లో ఉన్న అనుమానాలు తీర్చు. ఎందుకంటే నీ నడక నిన్ను చూస్తే అనేక అనుమానాలు ఉన్నాయి. మళ్ళీ అందరం గురించి మాట్లాడుతున్నావు. రాజకీయాల్లో ఎవరు మాట్లాడలేదు ఇప్పుడు దాకా. అదేదో అందగాళ్ళ విషయం ఎన్నుకున్నటువంటి నిజాన్ని బయట పెట్టమని చెప్పి జగన్మోహన్ డిమాండ్ చేస్తూ పోలీసు వ్యవస్థని గుడ్డలు ఓడితీస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి వెంటనే సుప్రీంకోర్టు కానీ, హైకోర్టు కానీ సుమోటుగా స్వీకరించాలని అరెస్ట్ చేయమని డిమాండ్ చేస్తూ పోలీసు వర్గాలకి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాను.